హలో దోస్తుల్, ఇవాళ వీడియోలో నేనైతే మీకు ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. అదే అండి అటుకుల చుడవ. అందుకోసం ఇక్కడ నేనైతే సన్నని అటుకులు తీసుకున్నాను. ఎంత సన్నని అటుకులు తీసుకుంటే చుడవ అనేది అంత క్రిస్పీగా వస్తుంది. ఆకటుకులు, పేపర్ అటుకులు అంటారు కదండి, అవి తీసుకోవాలన్నమాట. వాటిని అంతా కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని పల్లీలు, పుట్నాలు, అలాగే కాజు కూడా వేసుకోవచ్చు. వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఎండు కొబ్బరి కూడా వేస్తారండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఎండు కొబ్బరిని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.